ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, దాడులు, దారుణాలు అన్న మాటను రేవంత్ సర్కార్ నిజం చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. సీనియర్ జర్నలిస్ట్ శంకర్ను హత్య చేసేందుకు పక్కా పథకం ప్రకారం కాంగ్రెస్ రౌడీలు దాడి చేశారని తెలిపారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముఖ్య అనుచరుడు సాయిరాం రెడ్డి ఈ దాడికి పాల్పడ్డాడని ఆధారాలు చూపించారు. ఇక రేవంత్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అన్నట్లుందన్నారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జరుగుతున్నటువంటి దాడుల సంఘటనలు చూస్తుంటే నిజమేననిపిస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్కౌంటర్లు, రక్తపాతం, ఎమర్జెన్సీ, చీకటి రోజులు, ఆకలి చావులు, కాల్చివేతలు, కూల్చివేతలు, ప్రశ్నిస్తే దాడులు, అదేవిధంగా ఎదిరిస్తే కేసులు, జైలు జీవితాల నిర్బంధాలు. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఆ రాజ్యాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడని చెప్పి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతూ ఉంది. సీనియర్ జర్నలిస్టు శంకర్ అని చెప్పి న్యూస్ లైన్ ఆర్గనైజేషను తెలంగాణ పత్రిక వాళ్ళు నడిపిస్తారు. ఆయన పైన పథకం ప్రకారం మొన్న దాడి చేసి ఆయనను హత్య చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి మనుషులు. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి 21వ తారీఖు నాడు సాయిరాం రెడ్డి అని చెప్పి ఈయన హస్తినాపురం కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి శశిధర్ రెడ్డికి అనుచరుడు. ఇదంతా ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు. సో గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి వీళ్ళంతా రేవంత్ రెడ్డికి సన్నిహితులు. ఇక్కడ ఈ సాయిరాం రెడ్డి అనేటటువంటి వ్యక్తి సీతక్కతోని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ముందు రోజు శంకర్ వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ శంకర్ వాళ్ళ ఆఫీస్ దగ్గర వాళ్ళు రెక్కి నిర్వహించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా ఉంది. అంటే పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గూండాలు సీనియర్ జర్నలిస్టు శంకర్ను హత్య చేసే పని చేశారు. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడి చేయడం మీ ఇందిరమ్మ రాజ్య పాలన, మీ ప్రజాపాలన అని వాళ్ళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ప్రజల పక్షాన మాట్లాడితే గొంతెత్తితే ప్రాణాలు తీయడమే మీ ప్రజాపాలన, మీ ఇందిరమ్మ రాజ్యమా? నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. చిలుక ప్రవీణ్ అనేటటువంటి జర్నలిస్టు మీద కూడా దాడి చేసినారు. అదేవిధంగా ఇంకో జర్నలిస్టు రంజిత్ పైన సైబర్ క్రైమ్లో లేనిపోని కేసులు పెట్టినారు. అదేవిధంగా ఆకుల శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇంకో జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు పైన అడ్డగోలుగా కేసులు పెట్టినారు. ఆయనకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. సుమారు 2600 పైచిలకు కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా పార్టీ సానుభూతి పరుల మీద జరిగినాయి. 3 నెలలు కూడా కాలే వీళ్ళు గెలిచి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో వీళ్ళ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులందరి మీద 2600 పైచిలకు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనాయి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది ప్రజల పాలన కాదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లెక్క కనిపిస్తుంది. 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం జరిగితే మొత్తం దాన్ని తిరగదోడుతూ అయ్యో తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ వచ్చింది మాకు సంబంధం లేకుండా వచ్చింది, దాని మీద ప్రతీకారం తీర్చుకునే విధంగానే రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రుల యాటిట్యూడ్ ఉన్నారు తప్పించి నిజంగా తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను వేలాది మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణని ఇంకా బాగు చేసుకుందామనే ధ్యాస వాళ్ళు ఎక్కడ కనిపించకపోగా మేము ఏదైతే 10 ఏళ్ళు బాగా కష్టపడి కార్యకర్తలు ఉన్నారో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్థులైనరో వాళ్ళందరి మీద కక్ష సాధింపు చేసుకుంటూ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అట్లాగే ఎవరైతే తెలంగాణలో జరుగుతున్న పరిస్థితిని, తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుంది, గతంలో ఉన్న పథకాలని ఈ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది, ఇచ్చిన హామీల్ని అమలు చేయడం విఫలమైందని చెప్పి శంకర్ లాంటి జర్నలిస్టులు, చిలుక ప్రవీణ్ లాంటి జర్నలిస్టులు చాలామంది కూడా గత 4 రోజుల కాలంగా ప్రజల అభిప్రాయాలు చెప్తున్నారు. మనం వాళ్ళ వీడియో చూస్తుంటే చాలామంది వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. రైతు బంధు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పండి, మా కరెంటు లేదు, కరెంట్ ఇప్పిస్తే చెప్పండి, మా పంట పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పండి అని చెప్పి ప్రజలు వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతుంటే దాన్ని ప్రసారం చేస్తున్నారు, దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు. దాన్ని సహించలేక జర్నలిస్టుల మీద కూడా మీరు దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, రేవంత్ సర్కార్ 2 నెలల పాలనలో కేసులు, బూతులు,
దాడులు దౌర్జన్యాలు తప్ప మరి ఏ ప్రగతి కనిపిస్తలేదు. ప్రశ్నించిన యువత మీద దాడి, రైతుల మీద దాడి, జర్నలిస్టుల మీద దాడి, జర్నలిస్టులు స్వేచ్ఛగా సచివాలయంలో తిరగకుండా ఆంక్షలు, అడుగడుగున ఆంక్షలు, ఇట్లా ఆంక్షలు, ఆర్తనాదాలు, కేసులు తప్ప ప్రజాపాలన ఎక్కడ లేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి సూచిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పేరును కాంగ్రెస్ ఐ కాకుండా కాంగ్రెస్ ఆర్ అని పెట్టుకోండి. కాంగ్రెస్ ఐ లేదు ఇప్పుడు కాంగ్రెస్లో, రాష్ట్ర కాంగ్రెస్లో. కాంగ్రెస్ ఆర్ అని పెట్టుకోండి. కాంగ్రెస్ ఆర్ అంటే రేవంత్ రౌడీలు. కాంగ్రెస్ రేవంత్ రౌడీల పార్టీగా